సమైక్య రాష్ట్ర నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కావాలని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. ప్రధాని మోదీ అరాచకాలను సహించని హిమాచల్ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ లో సైతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న మోదీ ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు ప్రచారం చేయడంతో బీజేపీ గెలుపొందిందని ఆరోపించారు. జరిగినటువంటి రెండు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు కూడా గతంలో బీజేపీ రాష్ట్రాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఒక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడతా ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశాలు ఉన్నప్పటికీ దేశ ప్రధానిగా యావత్ భారత ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా గుజరాత్ లోనే మోహరించి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారంతో గుజరాత్ ఎన్నికల్లో వారు బీజేపీ విజయం సాధించడానికి ఉపయోగపడింది తప్ప వాస్తవంగా అది బీజేపీ గెలుపుగా చూడలేం. మనం కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి రెండు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు కూడా గతంలో బీజేపీ రాష్ట్రాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఒక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడతా ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశాలు ఉన్నప్పటికీ దేశ ప్రధాని